సామాజిక ఉద్యమ కవి గాయకులు పేరాల యాదగిరి అన్న మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తేనా. బాగున్నారా అన్న? బాగున్నా. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఓ మంచి పాటతో స్టార్ట్ చేయను. తెలంగాణ ఉద్యమం, ఈ ఉద్యమ చరిత్రకు నేను రాసినటువంటి పాట. తెలంగాణ ఉద్యమానికి ఆఖరి మోక గుతుపాలందుకోరా, గట్లయితే తెలంగాణ రాష్ట్రమొచ్చురా, అమరులను దలుసుకొని జెండలెత్తరా, అడ్డుపడే దొంగలను తరిమి కొట్టరా, రాజిలేని పోరాటము నువ్వు జయ్యరా, స్వరాష్ట్ర సాధన కోసం సైరనూదరా, ఆఖరి మోక గుతుపాలందుకోరా, గట్లయితే తెలంగాణ రాష్ట్రమొచ్చురా, అమరులను దలుసుకొని జెండలెత్తరా, అడ్డుపడే దొంగలను తరిమి కొట్టరా, మా కవులు కళాకారులు ఊరూరా తిరిగి మీ దగా కోరు కుట్రలన్నీ విప్పి చెప్పినారు, ప్రజాయుద్ధ నౌక గద్దరన్నడుగుల సవ్వడి, గోరేటి జయరాజుల అంజన్నల రచనలై అందె శ్రీరసమయ్యే విమలక్కల పాటై, మాయే పురి సోమన్న పాట ఎగిసిపడే కెరటమై, ఆఖరి మోక గుతుపాలందుకోరా, గట్లయితే తెలంగాణ రాష్ట్రమొచ్చురా, అమరులను దలుసుకొని జెండలెత్తరా, అడ్డుపడే దొంగలను తరిమి కొట్టరా. ఇట్లా తెలంగాణ రాష్ట్రం కోసం నేను పాట మీరే రాసిరా? నేనే రాసిన. ఎప్పుడు రాసిరండి? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భాన ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడైతే భాషు వాయువుతోటి ట్యాంకర్లతోటి వాళ్ళ మీద దాడి జరుగుతున్నప్పుడు చెట్ల వైపు ఉరుకుతున్న బిడ్డలను వాళ్ళ కాలు చేతుల మీద లాఠీ దెబ్బలు పడి కాళ్ళు చేతులు ఇరిగిన బాలలక్ష్మిని చూసి రాసినటువంటి పాట. ఆ టీవీ ముందర కూర్చొని ఆ రోజు రాసినటువంటి పాట. ఎందుకు ఇదే రాయవలసి వచ్చింది అని అంటే, ఇక తెలంగాణ రాష్ట్రం ఇక వచ్చేటట్టు లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం రావాలంటే మనం ఉద్యమం చేయవలసిందే. ఆ ఉద్యమానికి వెనకటి ఎప్పుడైతే మనం గుర్తుపు అందుకోకుంటే, ఎదురు తిరిగి గుర్తుపు అందుకోకుంటే తెలంగాణ రాష్ట్రం రాదు అనేది నాకు తెలిసి వచ్చిన ఆలోచన విధానంతో రాసినటువంటి పాట. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటలకి ఎట్లు వచ్చారు? పాటలకి ఎట్లా వచ్చినా అంటే, వాస్తవానికి నేను చదువుకుంటున్నటువంటి రోజులలో మా పల్లెలలోకి వస్తున్నటువంటి విప్లవ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి ఎంఎల్ పార్టీ అయితేంది, ప్రజానాట్య మండలిలో అయితేంది, గ్రామాలలోకి వెళ్ళి గ్రామాలల్లో ఆ ఎక్కడైతే సెంటర్లు ఉంటారో ఆ సెంటర్లల్లో వాళ్ళ పాటలు పాడుతుండేది. అంటే ప్రజలను చైతన్యవంతులు చేసేటువంటి పాటలను, ఆ ఎర్రజెండ పాటలు సాయంత్రం పూట వచ్చేది. స్కూలుకు పోయి వచ్చిన తర్వాత వాళ్ళెమ్మడి పడి వాళ్ళతోటే పోయేది. రాత్రి 9-10 వాళ్ళు ఎప్పుడు ఇంటి వాళ్ళ గమ్యం ఎప్పుడు చేరుతారో అప్పటిదాకా వాళ్ళతోటే ఉండేది అన్నట్టు. ఏం భయపడిపోయేది వాళ్ళతో ఉంటే? పోలీసు అదంతా మనకేం అనిపించలే మరి ఆ రోజులల్లో, ఏం అనిపించలే. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ మాది? సూర్యాపేట జిల్లా, నాగారం మండలం, ఈటూరి గ్రామం. సో నల్గొండ బిడ్డ కాబట్టి అది మీ రక్తంతోనే వచ్చింది అన్నట్టు. అది